హలో హలో सिंह वायर में कॉल दी केका ఏంట్రా రా ఇలా నిన్ను ఇదరా దోలకు కట్ట కట్ట కొట్టించనమ్మా అలాగే అమ్మ మళ్ళీ వస్తారు మళ్ళీ అడిగిన పట్టుకో ప్లేట్ అడిగిన పట్టుకో అన్నా అడిగినా రావాలి బాబు హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే జై చరణ్ జై జై చరణ్ జై చరణ్ జై జై చరణ్ జై చరణ్ జై జై చరణ్ హ్యాపీ బర్త్డే 42వ జన్మదిన శుభాకాంక్షలు. సేవ అంటే ముందుండేది మెగా ఫ్యామిలీ. ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే ఒక 20-25 ఏళ్ళ క్రితం మీలాగా మేము గంతులేసి అల్లరి చేసి చిరంజీవి గారి సినిమా అంటే ఎంత ఆనందంగా ముందు రోజు పడుకోకుండా
టికెట్ల కోసం తెల్లవారు ఉంటూ సినిమాలు చూసి ఆనందంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవాళ ఈ సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నానంటే దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని ఏ కార్యక్రమం చేసినా, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మెగా ఫ్యామిలీకి, అరవింద్కి, ఆదికి, అందరికీ రామ్ చరణ్ గారి 42వ జన్మదినోత్సవం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మెగా అభిమానులందరికీ, మరి దానికి ఈ ఏర్పాట్లన్నీ చేసిన అరవింద్కి, జన సైనికులకి, మరి ఈ వేదిక మీద వచ్చినటువంటి పెద్దలు నారా శేషు గారికి, మంచనపల్లి శ్రీనివాస్ గారికి, జనసేన నాయకులు కాశీ నరేష్ గారికి, అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వారసత్వం అంటే రాజకీయాల్లో ఉంటుంది, లేదా వ్యాపారాల్లో ఉంటుంది, లేదా వాళ్ళ సినిమాల్లో కూడా వారసత్వాలు ఉన్నాయి. కానీ చిరంజీవి గారి సేవా గుణాన్ని, ఆయన జీన్స్ని, ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయాన్ని ఎలా అయితే పిలిపిస్తున్నారో మరి అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మరి అభిమానులందరికీ కూడా చరణ్ నిలబడడం, మరి చరణ్ గారి గొప్పతనం, మరి అదంతా కూడా చిరంజీవి గారు చేసుకున్న ఆయన చేసిన మంచితనం, గొప్పతనం. మరి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఆ పై అంచులో ఉండాలని, వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా తమ్ముడు శేషు గారికి ప్రత్యేకంగా చాలా రోజులు ఏం చూసి, అదేవిధంగా ఇంతమంది అభిమానుల మధ్యలో మనోజ్ గారితో పాటు నేను కూడా డైరెక్టర్ ఫస్ట్ టైం, కాబట్టి చాలా థ్యాంక్ యూ. అలాగే కూడా బుజ్జుమాయి గారిని బుక్ చేసినట్టు మనోజ్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా అరవింద్ గారిని, ఆది గారిని, సీనియర్ ఫ్యాన్స్ నరేష్ గారిని, మళ్ళీ అదేవిధంగా మా ప్రజారాజ్యం పండు గారిని, అదేవిధంగా మన వెన్నెల ఆర్కే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నాకు ఇలా మాట్లాడటం అయితే రాదు, ఒక్కసారి చిన్న స్టెప్ వేయమంటే వేసేస్తా. మిమ్మల్ని దాటుకుని చాలా పెద్దోళ్ళు అయిపోయాను, ఒక 30 సంవత్సరాలు పైగా వచ్చాను. కాబట్టి ఛాలెంజ్ లో మంచి ఏదన్నా డైలాగు మా అయ్య గారు చెప్పి ఒక డాన్స్ వేస్తే, ప్రత్యేకంగా మా ఊరు ప్రెసిడెంట్ గారు జనసేన అధ్యక్షులు గారు కాబట్టి చిన్న అయితే గోరీమార్ సాగు వేయాలి, లేదంటే ఛాలెంజ్ లో మంచి డైలాగ్ అంటే చెప్పాలి. కాబట్టి మనసుకి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, రాజకీయంగా రూపాంతరం చెందిన జనసేన అభిమానులకి, రజనీ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అదేవిధంగా మనందరికి చిన్న బుడతైన క్లింకారా గారికి ప్రత్యేకంగా అందరూ ఒక్కసారి చప్పట్లు గట్టిగా చేసి రామ్ చరణ్ గారి ఫ్యామిలీకి, ఉపాసన గారికి, అదేవిధంగా క్లింకారా గారికి, మనందరికీ ఇంటిలో అన్నయ్య అయిన చిరంజీవి గారికి, ప్రత్యేకంగా మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. వన్స్ అగైన్ రామ్ చరణ్ గారు హ్యాపీ బర్త్డే. ఈ కార్యక్రమానికి జై చరణ్, జై చరణ్, జై చరణ్. థ్యాంక్ యూ సో మచ్.